దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరి ప్రేమకు వందనం. దేవుని సేవలో ఇన్ని సంవత్సరాలు ఎలా కొనసాగించబడ్డాయో నాకే అర్థం అవట్లేదు. దేవుని పరిచర్యలో 33 సంవత్సరాలు. ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, అసలు 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఎలా చేసాం సేవ అని. కానీ దేవుని కృప, దేవుడు ఆశీర్వాదకరంగా, ముఖ్యంగా మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ, మీ అందరు నన్ను ప్రోత్సహించారు కాబట్టి, మీరందరూ నన్ను ప్రేమించారు కాబట్టి ఈ సేవలో ఇలా కొనసాగించబడ్డాను. సేవలో నిజమైన ఆనందం ఎప్పుడు ఉండిందంటే 2000కు ముందు, తర్వాత 23 తర్వాత. కనుక ఈరోజు నిజంగా మనం అందరం ఇలా ఉన్నామంటే, ఇలా కలిసి పనిచేస్తున్నామంటే అది కేవలం దేవుడు మనకిచ్చిన మంచి భాగ్యం. మన ఒక కుటుంబం. నేనేదో స్టేజ్ మీద ఉన్నంత మాత్రాన్ని నేను పెద్దోడిని కాదు, కింద ఉన్నంత మాత్రాన్ని మీరేమి చిన్నవాళ్ళు కాదు. మనందరం ఒక కుటుంబం కనుకనే ఈ సవాలు, ఇప్పుడు మంచి సవాల్లో మనం ఉన్నాం. మనం ఏం చేసినా అది సవాలుగానే ఉంటుంది, ఏం చేసినా అది నిందాస్పదంగానే ఉంటుంది. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం దేవుడు మనకిచ్చినందుకు దేవునికే మహిమ. నా జీవితంలో నేను కష్టపడడం అది సహజమే, కానీ నా కొరకు మీరందరూ పడుతున్న బాధలు ఉన్నాయే, అదే గొప్ప కార్యం. కనుక నా గురించి మీరందరూ ఇబ్బందులు పడ్డారు, ఇబ్బంది పడుతున్నారు. అదే ఎక్కువ ఆలోచిస్తుంటాను నేను. నాకంటే తప్పదు, నా జీవితం ఇది. కాబట్టి నా గురి, ఆశ అంతా ఏంటంటే మిమ్మల్ని ఏ స్థితి నుంచి కిందికి తీసుకొచ్చానో మళ్ళీ అంతకు 2 అంతలు పైకి తీసుకెళ్ళాలి, ఆ స్థితిలో పెట్టాలన్నదే నా గురి. కనుక దాంట్లో తప్పకుండా దేవుడు మనకు సాయం చేస్తారు. ప్రతి వాగ్దానం మనకు అనుకూలంగానే దేవుడు ఇస్తూ వచ్చారు. మీ అందరి సమక్షంలో పాస్టర్స్ డే సందర్భంగా ఒక వాగ్దానం తీద్దాం. దేవుడు మన పరిచర్య విషయంలో, మన సేవ విషయంలో, మన భవిష్యత్ విషయాల్లో దేవుడి ప్రణాళిక ఏమైందో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభు ఉంటే చాలు కదా, మనుషులు మనకెందుకు? మనుషులతో పనేం లేదు మనకి. ప్రభు మనతో ఉన్నాడు, ఎప్పుడూ ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంతోమంది ప్రవచనం చెప్పారు. తప్పకుండా దేవుడు ఉన్నతమైన కార్యం మనందరి జీవితంలో జరిగిస్తారని, మనందరి కృషి, మనందరి ప్రయత్నం తప్పకుండా దేవుడు 1000% ఫలభరితంగా చేయనుగాక. ఇప్పుడు మనం సేవ 10% కూడా చేయట్లేదేమో అనిపిస్తుంది నాకు. మనం ఈ స్థాయిని 100% వరకు తీసుకెళ్ళాలి. అంటే ఎంత విస్తృతంగా, ఎంత బలంగా మనం చేయాలో చూడండి. తప్పకుండా దేవుడు కార్యాలని చేస్తూ వస్తున్నారు, తప్పకుండా చేస్తారు. కనుక మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు ఎదురు చూద్దాం.